తిరుపతిలో డిజిటల్ సెన్సస్ 2027 కోసం జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. వెల్కమ్ టు ఐఎంటీ అప్డేట్స్ 5th March 2026. ఈ శిక్షణలో అధికారులు మరియు సిబ్బందికి డిజిటల్ విధానంలో డేటా సేకరణపై అవగాహన కల్పిస్తున్నారు. సెన్సస్ మొదటి దశలో ఇళ్ల లెక్కింపు మరియు గృహాల వివరాలు సేకరిస్తారు. 2027 సెన్సస్ ను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇకపోతే తిరుపతి రైల్వే స్టేషన్ ను 321 కోట్లతో ప్రపంచ స్థాయి హబ్ గా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 2 ఆధునిక భవనాలు నిర్మించడం, అలాగే ప్రస్తుతం ఉన్న 6 ప్లాట్ఫామ్లను 11కు పెంచడం జరుగుతుంది. ప్రయాణికుల కోసం లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, సీసీటీవీ మరియు ఇతర ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అలానే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో త్వరగా వైద్య సహాయం అందించేందుకు డిస్పెన్సరీలు మరియు ఫస్ట్ ఎయిడ్ కేంద్రాల్లో 5 నుంచి 10 పడకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా అలిపిరి మార్గం ద్వారా వచ్చే భక్తులకు తక్షణ వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటుంది. ఇకపోతే తిరుపతిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్, ఎస్ఆర్బి హోటళ్లకు బాంబు బెదిరింపులు ఈమెయిల్స్ రావడంతో పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కలిసి తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించకపోవడంతో ఇవి నకిలీ బెదిరింపులు అని పోలీసులు తేల్చి దర్యాప్తు ప్రారంభించారు.